శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది వేములవాడ గ్రామం, కరప మండలంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం, అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో, అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది వేములవాడ గ్రామం, కరప మండలంలో ఉంది. వెళ్ళాలనుకునే వారు అర్చక స్వామికి ఒకరోజు ముందుగా ఫోన్ చేయాలి. నక్షత్రం రోజున అభిషేకాల కన్నా క్షేత్ర దైవ దర్శనం మంచిది. పాద శివలింగ స్థానం చాళుక్యుల భీమమండలంలోని ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 21 కిలోమీటర్ల దూరంలో తుల్యభాగ నదికి ఉత్తర తీరంలో వేములవాడ గ్రామం ఉంది.
రామచంద్రాపురం కాకినాడ రోడ్డు మార్గంలో వేములవాడ బస్ స్టాప్ ఉంటుంది. వేములవాడ బస్ స్టాప్ కు దక్షిణ దిశలో వేములవాడ గ్రామం ఉంటుంది. వేములవాడ ఊరు శివారులో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ భీమేశ్వర లింగము ఆరుద్ర నక్షత్రం 3వ పాదానికి చెందినది. ఆరుద్ర నక్షత్రంలోని 3వ పాదంలో జన్మించిన వారికి శాంతులు నిర్వహిస్తారు. శ్రీ భీమేశ్వర లింగము భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఈ క్షేత్ర విశిష్టత తెలుసుకుందాం. ఆది కవిగా ఖ్యాతిగాంచిన భీమకవి జన్మస్థలం వేములవాడ. ఇతడు అగ్రహారానికి చెందిన ఒక బ్రాహ్మణుడు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి అనుగ్రహంతో వాక్ సిద్ధి పొందాడు. భీమన్న తండ్రి సోమనాథ మాత్యుడు. ఈయన నియోగి బ్రాహ్మణుడు. పుత్ర సంతానం కోసం ఎన్నో దాన ధర్మాలు చేశాడు. కానీ సంతానం కలగలేదు. ఒకనాడు సంతాన వియోగంతోనే అతడు మరణిస్తాడు. వితంతువులు అయిన అతని 5గురు భార్యలు ఒకనాడు ద్రాక్షారామ క్షేత్రానికి వెళ్లి శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ వితంతువులలో చిన్నది మాచమ్మ. బాల వితంతువు అయిన మాచమ్మ తన భర్త కోరిక తీర్చమని భీమేశ్వర స్వామిని ప్రార్థిస్తుంది. భీమేశ్వరుడు ఆమె అమాయక కోరిక పట్ల సంతోషించి ఆమెకు సంతానాన్ని ప్రసాదిస్తాడు. మాచమ్మ ఒక అబ్బాయికి జన్మనిస్తుంది. అతడే భీమన్నగా పెరిగాడు. సమాజం భీమన్నకు గౌరవం, విద్య ఇవ్వలేదు. ఒకరోజు అతడు నా తండ్రి ఎవరు అని తల్లిని అడిగాడు. తల్లి ఆదేశంతో భీమన్న ద్రాక్షారామ క్షేత్రంలోని శ్రీ భీమేశ్వర స్వామిని ప్రార్థిస్తాడు. భీమేశ్వరుడు ప్రత్యక్షమై వాక్ సిద్ధిని ప్రసాదిస్తాడు. శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర కృపా కటాక్షములు పొందిన వేములవాడ భీమకవి అనేక రచనలు చేశాడు. ఇతడు కవిగా, ఉద్దండ కవిత వాగ్ దురంధరుడిగా ఎందరో ప్రభువులను, రాజ్యాధినేతలను తన మృదు మధుర పద పద్య పరిమళాలతో రంజింపజేశాడు. వేములవాడ భీమకవి జన్మస్థలం గాని కాలం గురించి గాని స్పష్టంగా ఆధారాలు లేవు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార్తెమే తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సరస్వత్యే నమో నమః. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అయ్యా భక్త మహాశీలకు మనవి, గతంలో ఇది తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేములవాడ అనే గ్రామం అండి. ఇప్పుడు ఇది అంబేద్కర్ కోనసీమగా మార్చబడినది. కోనసీమ జిల్లా కింద మార్చబడింది. మన వేములవాడ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి శివాలయం అండి. ఆరుద్ర నక్షత్రం 3వ పాదంతో కూడుకున్న శివలింగం అండి. చక్కగా మరి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు అయితే చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆరుద్ర నక్షత్రం అప్పుడు వచ్చి చక్కగా అభిషేకాలు చేసుకోవడం, అనుకున్న పనులన్నీ తక్షణం సిద్ధించడం జరుగుతుంది. కావున ఇది పైగా విశిష్టమైనటువంటి క్షేత్రం. ఎందుచేతనగా భీమకవి జన్మస్థలం అండి. వేములవాడ భీమకవి జన్మస్థలం. భీమకవి గారు ఇక్కడే పుట్టి ఇక్కడే పరిణతి చెంది ఇది ఒక బ్రాహ్మణ అగ్రహారం అండి. వాళ్ళ చేత అవమానింపబడి ఇక్కడ నుండి సిద్ధి పొంది అనంతపురం జిల్లా గడేకలకు పయనం సాగించి అక్కడే జీవ సమాధి పొందినారు. కనుక ఇది భీమకవి గారి జన్మస్థలం. తుల్యభాగ నదీ తీరము పక్కన మనకి కాలవాదీను. చక్కగా తుల్యభాగ నదీ తీరము పక్కనే మనం వేయించేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారు చక్కగా ద్రాక్షారామ స్వామి వారి యొక్క పేర్లు కొలువై చక్కగా
ప్రతి ఒక్క మనలను అందుకుంటూ ప్రతి ఒక్క భక్తుల చేత విశేషమైన పూజలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ కోరికలు తీర్చేవాడు కనుక ఆరుద్ర 3వ పాదమైనది. చక్కగా మరి ప్రతి నెలలోనూ మరి ఇగో ఇది కార్తీక మాసం, రేపు ఆరుద్ర, రేపే మరి ఉన్నది నక్షత్రం. చక్కగా ప్రతి ఒక్కళ్ళు సుదూరం నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని చక్కగా అభిషేకించుకుని పళ్ళరసాలతోటి అదిను కోరికలు సిద్ధింపజేసుకుంటారు. కావున శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి చక్కగా కోరికలు తీర్చే స్వామిగా కొలువై ఉన్నారు. స్వస్తి. నా పేరు ఎంఎస్కేపి శర్మ, పురుషోత్తం శర్మ, వేములవాడ గ్రామం, పూజారి. ఈ ఆలయం వివరాలకు వస్తే వేములవాడ గ్రామంకు దక్షిణ వైపు తుల్యభాగ నది ప్రవాహం ఉంటుంది. నదీ తీరంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో భక్తులు ఆలయ పునర్నిర్మాణం జరిపించారు. ఆలయ ప్రాంగణముకు 4 దిక్కులలో ప్రవేశ ద్వారాలున్నాయి. సాధారణంగా భక్తులు తుల్యభాగ నదీ తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించి దక్షిణ ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, నందీశ్వరుడు, నవగ్రహ మండపం, ప్రధానాలయం, చండీశ్వరుడు మొదలైనవి దర్శనమిస్తాయి. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ముఖమండపంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి మరియు శ్రీ మాణిక్యాంబ అమ్మవారు తూర్పు అభిముఖంగా కొలువుదీరి ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. ద్రాక్షారామంకు వాయువ్య దిశగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురం ఆర్టీసీ బస్టాండ్ ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురంకు బస్సులు, ఆటోలు దొరుకుతాయి. రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి కాకినాడకు బస్సులు చాలా ఎక్కువగా దొరుకుతాయి. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.